వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి నోరు పారేసుకున్నారు. వల్లభనేని వంశీకి చికిత్స విషయంలో విజయవాడ ఆసుపత్రి సూపరింటెండెంట్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీని ఇన్పేషెంట్గా చేర్చుకోలేదని దుగ్ధతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మత్తోడు ఇంతకింత అనుభవిస్తాడని వ్యాఖ్యానించారు. పేర్ని నాని వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తిపై చిల్లర ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించింది. మరోవైపు సూపరింటెండెంట్కు పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతో వైద్యులను కించపరచవద్దని హితవు పలికారు. ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఏంటయ్యా అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం. ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయబాకండి, అడ్మిట్ చేసుకోబాకండి, మీరెవరు కూడా అతనికి పరీక్షలు రాయబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఎంబీబీఎస్ చేరేప్పుడు ఆ పట్టా తీసుకునేప్పుడు మనుషుల్ని ప్రాణాలని కాపాడటమే నా పరమావధిగా బతుకుతానని చెప్పి ప్రమాణం చేసి వైద్య వృత్తి చేపట్టినటువంటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మత్తు డాక్టరు ఎంత నీచంగా తను చేసిన ప్రమాణాన్ని ఏ రకంగా తొంగలో తొక్కి తన దిక్కుమాలిన ఈ పోస్టింగ్ కోసం ఉద్యోగం కోసం ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. వల్లభనేని వంశీకి అనారోగ్యం వచ్చినప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంగా అక్కడున్న వైద్యులు తక్షణమే స్పందించి ఆయనకి అవసరమైన అన్ని రకాల చికిత్సలు కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో పేర్ని నానికి ఏదన్నా ఇబ్బందులున్నా లేదనుకుంటే అనుమానాలున్నా ఉన్నతాధికారుల్ని ఖచ్చితంగా సంప్రదించి ఆయన అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. అలా కాకుండా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లా పెట్టి ఒక ఉన్నతాధికారిని, ఒక అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూపరింటెండెంట్ని అత్యంత నీచంగా మీరు మాట్లాడిన మాటలు మా ఏపీజీడీఏ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని పేర్ని నాని నువ్వు తక్షణమే వెనక్కి తీసుకో.